హాయ్ గాయ్స్! నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో చూసారు కదా! మేము ఎగ్జిబిషన్‌కొచ్చాము అని చెప్పేసి అప్‌లోడ్ చేశాను. దాని కంటిన్యూయస్ వీడియో అనమాట ఇది. సో, చాలా అంటే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. జెయింట్ వీల్ ఎక్కాము మేము. సో, ఫాస్ట్‌గా రన్ అయినప్పుడు కొంచెం స్టార్టింగ్‌లో భయం అనిపించింది. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! సైడ్‌లో మనకి గ్రిప్ అనేది లేదు. సో, మనకక్కడ కమ్మి గనుక ఉండుంటే సో, మంచి గ్రిప్ ఉండేది. ఇంకా నాతో పాటు పిల్లలు కూడా ఎక్కారు కాబట్టి అది ఫాస్ట్‌గా ఉయ్యాలలాగా ఊగిందనమాట. అటుపక్కకి, ఇటుపక్కకి ఊగుతా ఉన్నప్పుడు ఎక్కడ పిల్లలు పడిపోతారో అని చెప్పి చాలా భయం వేసింది. సో, వాళ్ళు పడిపోకుండా ఉండడం కోసం నా కాళ్ళని ఇటుపక్క, అటుపక్క అడ్డయితే పెట్టాను వాళ్ళకి. కొంచెం భయంగానే ఉన్నింది. అయినా గానీ నా కాళ్ళు అడ్డు పెట్టినా గానీ ఎక్కడ వాళ్ళు స్లిప్ అయి పడిపోతారేమో అని చెప్పి కొంచెం పిల్లోలతో ఎక్కాను కాబట్టి కొంచెం టెన్షన్‌గా ఫీల్ అవుతా ఉన్నాను. కానీ పిల్లోలు లేకుండా నేను ఎక్కుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేదనమాట. ఎందుకంటే నేను పైనుంచి వ్యూనంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. కానీ పిల్లోళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. భయపడతా అయినా సరే నాతో పాటు ఎక్స్‌పీరియన్స్ చేశారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారనమాట. ఇంకా కిందకి రాంగానే ఇక్కడ పీచు మిఠాయి తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. చిన్నప్పుడు మనకి కవర్లలో ₹5, ₹10 అని చెప్పి కవర్లలో అమ్ముతా ఉండేవారు ఊర్లోకి వచ్చి. సో, ఆ పీచు మిఠాయి అనమాట. ఇక్కడైతే పెద్ద స్టిక్‌కి అయితే ఇచ్చేశారు. ఇక్కడ ఇంకా ఆ పీచు మిఠాయి తింటా ఉన్నామనమాట. ఇంక ఇక్కడ రుత్విక్ చూడండి స్కేరీ హౌస్‌కి వెళ్దామా, స్కేరీ హౌస్‌కి వెళ్దామా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడనమాట. కానీ పిల్లలు ఇంకా నైట్ టైము స్కేరీ హౌస్‌లోకి వెళ్తే ఇంకా మీ అందరికీ తెలుసు కదా! ఎంత భయంకరంగా పెట్టుంటారు అని చెప్పి. సో, పిల్లలు భయపడతారనేసి ఇంకా నేను వాళ్ళకి ఏదో ఒకటి నచ్చజెప్పి ఇంక ఇక్కడ లోపలికైతే తీసుకొని వెళ్తున్నామనమాట. ఇంక ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వంగానే మాకు ఇక్కడ స్మోకింగ్ బిస్కెట్స్ అయితే కనిపించాయి. సో, అటు పక్క ఉండేది 60, ఇదొచ్చి ₹50 అంట. సో, ట్రై చేద్దాం అనుకున్నాను గానీ ఇంకా నాతో పాటు పిల్లలు కూడా ట్రై చేస్తామంటారు. సో, అందుకనేసి ఎట్ల పోయి ఎట్టొస్తుందో తెలీదు. ఇంతవరకు మనం ట్రై చేయలేదు కాబట్టి. సో, ఇప్పుడైతే వద్దు అని చెప్పేసి ఇంకా పక్కకైతే వెళ్ళిపోయామన్నమాట. సో, ఇటు పక్కొచ్చి మనకి చాక్లెట్ ఇదైతే ఉంది. సో, ఇది ఇక్కడ చూస్తున్నారు కదా! చాక్లెట్ ఫౌంటైన్ అయితే కనిపించిందనమాట. ఇంకిక్కడ మేము ఆల్రెడీ కేక్ అయితే తినేసాము. సో, ఇది లాస్ట్ రుత్విక్ కోసం చేస్తున్నాడనమాట మా హస్బెండ్ చాక్లెట్ కేక్. సో, ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ కింద ఇక్కడ మనకు ఒక కేక్ ముక్క ఇచ్చేస్తారు. దాన్ని మనం ఇలాగా చాక్లెట్ ఫౌంటైన్ కింద పెట్టుకున్నామంటే ఆ చాక్లెట్ సిరప్‌నంతా ఆ కేక్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఇది కాస్ట్ వచ్చేసి ఒకటొచ్చి ₹30 చెప్పినారు. సో, మేమందరం కూడా తిన్నాము. చాలా బాగునింది టేస్ట్ అయితే. చాక్లెట్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. సో, ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా! సో, చాలా హ్యాపీగా తిన్నాము. ఇంకా రుత్విక్ కోసం చేస్తా ఉంటే అటుపక్క మనకి గోబీ ఫ్రైడ్ రైసు, గోబీ, పానీపూరి, బేల్‌పూరి సో, ఇవంతా కనిపించేసరికి వాడు నాకు చాక్లెట్ కేక్ వద్దు, నాకు గోబీ ఫ్రైడ్ రైస్ కావాలి అని చెప్పేసి అడిగాడనమాట. పిల్లల్ని తీసుకొని బయట ఎక్కడికైనా వచ్చామంటే ఇదే ప్రాబ్లం అండి. పిల్లల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది మనకు అస్సలు తెలీదనమాట. ఇంకా వాళ్ళ మూడ్‌ని బట్టే మనం గూడా నడుచుకోవాలి గాబట్టి, ఇంకా లాస్ట్‌కి ఇంకా వాడికి కేక్ వద్దు అన్నాడని జెప్పేసి, ఇంకా మా హస్బెండ్‌నే తినేయమని జెప్తున్నాను నేనైతే ఇక్కడ. ఇంకా మా హస్బెండ్ అయితే వాడిని అడుగుతున్నాడు, "తిను కొంచెమన్నా టేస్ట్ చెయ్యి" అటని జెప్పేసి. వాడైతే అస్సలు నాకొద్దు అన్నాడు. సో, వాడి ఎక్స్‌ప్రెషన్ జూడండి ఒకసారి ఇక్కడ ఎలా పెడుతున్నాడు ఏంటి అని జెప్పేసి. ఇంకా లాస్ట్‌కి మా హస్బెండే తిన్నాడనమాట. ఇంకిక్కడ అంతలోకే నిత్విక్ వచ్చి కేక్ తినేసి ఐస్ క్రీమ్ దగ్గరికి తీసుకొనెళ్ళి ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చుకునేసాడు. వాడైతే ఫుడ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడనమాట. ఇంకిక్కడ కేక్ తినేసిన తర్వాత మేము డైరెక్ట్‌గా అక్కడ ఫుడ్ కౌంటర్ దగ్గరికెళ్ళాము. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా గోబీ షాప్ దగ్గరికెళ్ళి మేము గోబీ అయితే తీసుకుందాం అనుకున్నాం గానీ, అక్కడ గూడా మనకి టికెట్స్ అనేది అడుగుతా ఉన్నారనమాట. సో, అక్కడ టికెట్స్ తీసుకొనెళ్ళి వాళ్ళకి చూపిస్తేనే మనకి ఫుడ్ అనేది ఇస్తున్నారు. సో, గోబీ గూడా ₹80 తీసుకున్నారండి. ఇంకా గోబీ ఫ్రైడ్ రైసు, బేల్‌పూరి, పానీపూరి ఇవి గూడా చెప్పామనమాట. వాటి కాస్ట్‌లయితే గుర్తులేదు. కానీ మనకి బయట అయితే గోబీ ₹50 ఇంక ఇక్కడైతే ₹80కి ఇచ్చారు. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిచ్చింది. ఇంకా ఎగ్జిబిషన్ కాబట్టి అన్నీ ఇలాగే ఉంటాయి అనేసి అనిపించిందనమాట. ఇంకా ఎలాగోలా సరే ఫుడ్ తీసుకున్నాము. ఇంకా తిన్నాము. తిన్న తర్వాత గోబీ ఫ్రైడ్ రైస్ అయితే ఇవి 2 అయితే చాలా బాగున్నాయండి. పానీపూరి, బేల్‌పూరి అస్సలు నచ్చలేదనమాట. ఇంకా డబ్బులు బెట్టి కొన్న తర్వాత ఫుడ్‌ని వేస్ట్ చేయాలంటే మనసు ఎలా ఒప్పుతుంది చెప్పండి. అందుకని జెప్పేసి ఇంక నచ్చినా నచ్చకపోయినా ఎలాగోలా తినేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసామనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! హ్యాపీగా పిల్లలైతే బోట్ ఎక్కిచ్చేసాము. ఇంకా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తా బోట్ రైడింగ్ అయితే జేసుకుంటున్నారు. ఇంకా రోజీ పెద్దోడు, చిన్నోడు ఇద్దరూ ఎక్కేసారనమాట. సో, ముగ్గురు హ్యాపీగా ఎంజాయ్ చేస్తా బోట్ రైడింగ్ అయితే చేసుకుంటున్నారు. కాకపోతే రోజీ కొంచెం పెద్దది గదా! కాబట్టి ఆ బోట్ అయితే కొంచెం ఇబ్బందిగా
హ్యాపీగా అనిపించింది ఆ పిల్లకి. ఇంకెలాగోలా బోట్ రైడింగ్ అయితే చేస్తూ ఉంది, ఎంజాయ్ చేస్తూ ఉంది. సో పిల్లలు హ్యాపీగా ఇలాగ బోట్ రైడింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ బోట్ రైడింగ్ అయిపోయిన తర్వాత జైంట్ వీల్ టైప్ ఇంకొకటి ఉంది అని చెప్పి మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళైతే డిషుమ్లు ఆడుకుంటున్నారు బోట్లతో. సో ఆ బోట్లు పోయాయి అనుకోండి, మనం డబ్బులు కట్టేయాలి అని చెప్పేసి మనం ఇటు పక్క నుంచి అరుస్తా ఉన్నాం అనమాట వాళ్ళని. ఇక్కడ నెంబర్ వైజ్గా ఎక్కిస్తున్నారు బోట్లలోకి. సో పిల్లల్ని ఇక్కడ నెంబర్ వైజ్ ప్రకారం పిల్లల్ని బోట్లలోకి ఎక్కించిన తర్వాత ఆ పిల్లల్ని దింపేస్తారు కదా, ఏ బోట్లో నుంచి అయితే దింపేస్తారో ఆ బోట్ ఖాళీ అయింది అనుకోండి, అందులోకి పిల్లల్ని అయితే ఎక్కిస్తున్నారనమాట. సో ఆ విధంగా పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు బోట్ రైడింగ్ అయితే. ఇంక ఇక్కడ నేను ఇందాకే చెప్పాను కదా, సో ఇక్కడికి వచ్చాము అని చెప్పి. దీని పేరు నాకు తెలియదండి. సో మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇదైతే నేను రాకెట్ జైంట్ విల్ అని చెప్తానమాట, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా రాకెట్ షేప్లో ఉంది, అందుకని చెప్పి నేను ఆ పేరు అయితే పెట్టాను దీనికి. ఇక్కడైతే నేను సంధ్యక్క ఎక్కామన్నమాట. సో చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా మనకి జైంట్ వీల్ ఎక్స్పీరియన్స్ లాగా చాలా బాగుందన్నమాట. కాకపోతే ఇదైతే మనకి సేఫ్టీగా ఉంది, ఎందుకంటే మనకి ముందర సేఫ్టీగా కమ్మి అనేది ఉందన్నమాట. సో అస్సలు పడిపోము, ముందర లాక్ చేస్తారు వీళ్ళు. ఎంత ఫాస్ట్గా తిప్పినా సరే మనమైతే అస్సలు పడిపోమన్నమాట. ఇదైతే చాలా సేఫ్టీ. సో దీంట్లో పిల్లల్ని ఎక్కింటే బాగుండేది అనిపించింది. కానీ వాళ్ళు జైంట్ వీల్ ఇందాక ఎక్కారు కదా, కొంచెం వాళ్ళు భయపడ్డారనమాట. ఇదైతే మేము ఎక్కము అన్నారు. ఇంకా సరే అని చెప్పి నేను సంధ్యక్క అయితే ఎక్కాము. సో చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట నాకు, మా సంధ్యక్కకి. ఇంక ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ పిల్లోళ్ళు పక్కనే స్లైడింగ్ ఉంటే ఇంక ఇక్కడికైతే తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ ఎక్కారు పిల్లోళ్ళు, రుత్విక్ నిత్విక్ ఇద్దరు ఆడుకుంటున్నారనమాట. సో చిన్న పాప హనమ్మని కూడా వెళ్ళమంటే వాళ్ళు మేము వెళ్ళలేదు అన్నారు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఆడుకుంటున్నారనమాట. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది పిల్లోళ్ళు ఆడుకోవడానికి. ఇక్కడ పక్కన ఉంది కదా, సో ఈ థ్రెడ్ లాగా ఉంది చూడండి, దానిపైన ఇలాగ పైకి ఎక్కుకుంటా వెళ్ళి ఇటు పక్క స్లైడింగ్ అవుతా కిందకు వస్తారు. సో ఇదే ఒక హాఫ్ అన్ అవర్ ఆడారండి. ఇక్కడ ఏమీ లేదు ఆడడానికి, కానీ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది అనుకోండి. ఇంక ఇక్కడ నుంచి షాపింగ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ షాపింగ్ రేట్స్ చూస్తా ఉంటే అస్సలు ఇంకా మనం ఇక్కడ ఒక జ్యువెలరీకి పెట్టే ఐటమ్ని బయట 2 ఐటమ్స్ కొనుక్కోవచ్చు అనమాట, అంత కాస్ట్ ఉన్నాయి. ఇంకా వచ్చిన దానికి ఏదో ఒకటి తీసుకుందాము అనుకున్నాము, కానీ నెక్స్ట్ డేనే హన్నమ్మ బర్త్డే ఉంది. సో తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేట్టుగా ఇయర్ రింగ్స్ అయితే లేవన్నమాట. సో అవి తీసుకుందామని అయితే ఇక్కడ చూస్తున్నాము. సో మంచి ఇయర్ రింగ్స్ అయితే దొరికాయండి. సో ఆ కలర్ షేడ్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు, కానీ మంచి ఇయర్ రింగ్స్ అయితే దొరికాయి. బట్ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి మేము పెద్దగా ఏమీ షాపింగ్ చేయలేదండి, ఎందుకంటే ఇయర్ రింగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి, కానీ మనకి కాస్ట్ బయట దాని మీద దీనికి ఇక్కడ డబుల్గా పెట్టారనమాట. ఇంకా ఎగ్జిబిషన్ మొత్తం తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసాయి అందరికీ. సో అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇంక ఇక్కడ నుంచి ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంక ఇక్కడ మేము లోపల షాపింగ్ చేస్తా ఉంటే మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ ఏదో ఫుడ్ ఐటమ్స్ కొన్ని తీసుకొచ్చారు, చాక్లెట్స్ అవి ఏంటో తీసుకొచ్చారు. సో ఇది నాకు బాగా నచ్చింది, రోజ్ జెల్లీ టైపు లాలీపాప్ అనమాట. సో చాలా బాగుంది, చూస్తా అంటే ఎంత ముద్దుగా ఉందో. ఇంకా అలాగే రెడ్ చిల్లీ లాలీపాప్లు అని చెప్పేసి అవి కూడా తీసుకొచ్చాడు. సో అవి కూడా టేస్ట్ అయితే బాగున్నాయి, నేను కూడా టేస్ట్ చేశాను అనమాట. ఇంకా వేరే చాక్లెట్స్ ఏంటివో తీసుకొచ్చారంట. సో అవంతా ఇంటికి వెళ్ళాక చూద్దాము. సో కొన్నిగానే తీసుకున్నామండి, ప్రతి ఒక్కటి కాస్ట్ ఎక్కువగా ఉందన్నమాట. సో నాకు తెలిసి మనం ఎగ్జిబిషన్కి వెళ్ళి అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి, కానీ ఫుడ్ ఒకటి మాత్రం బయట తినడం బెస్ట్ అనిపించింది. ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవి కూడా జ్యువెలరీ ఐటమ్స్ కానీ షాపింగ్ అంతా కూడా మనం బయట చేసుకుంటేనే బెస్ట్. ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇంక ఇవి జైంట్ వీళ్ళు ఇలా ట్రైను, సో ఇలాంటివన్నీ మనము పిల్లలతో పాటు టైం స్పెండ్ చేయడానికి వెళ్తే బాగుంటుంది అనిపించింది నాకైతే. సో అవంతా తిరగడం వల్ల మాకు కొంచెం కాలు నొప్పులు అయితే వచ్చింది అనుకోండి, లోపలంతా తిరిగాం కదా. సో ఇంకా అందరం టయర్డ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడైతే ఇంకా ఇంటికి వెళ్ళడానికి బయట అయితే వచ్చేసాము, కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ కార్ దగ్గరికి వెళ్తామంటే ఇక్కడ ఇంకొకటి అయితే కనిపించింది, హార్స్ రైడింగ్ అండి. సో మేము ఫస్ట్ డే కనుక ఎగ్జిబిషన్లోకి వెళ్ళేటప్పుడే కనుక చూసింటే హార్స్ రైడింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళము, కానీ ఇంకా బయట వచ్చేటప్పుడు ఇంకా చూసామన్నమాట. ఇంకా లేట్ అయిపోతుంది ఆల్రెడీ, ఇక్కడే మాకు 10 అయిపోయిందనమాట. ఇంకా ఇంటికి వెళ్ళడానికి టైం చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వచ్చేసాము.
వెళ్తా ఉంటే దారిలో ఇక్కడ మాకు పానీపూరి బండయితే కనిపించింది. ఇంకా సరే లోపల పానీపూరి టేస్ట్ అస్సలు నచ్చలేదు. అందుకనేసి ఇక్కడ తినండి అని చెప్పేసి మా హస్బెండ్ ఇక్కడైతే కార్ ఆపాడనమాట. సో మేము ఇక్కడైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తా పానీపూరి అయితే తింటా ఉన్నాము. ఋత్విక్ పానీపూరి అంటే ఇష్టం అని చెప్పాను కదా, ఎందుకు తినలేదు అనుకుంటున్నారేమో. వాడు ఆల్రెడీ పానీపూరి తినేసి ఇక్కడ వాకింగ్ చేస్తున్నాడనమాట. సో అరగడానికి. ఇంక ఇక్కడ నిత్విక్ చూడండి అసలు కారు కూడా దిగలేదు. వాడైతే కారులోనే ఉన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న తినిపిస్తున్నాడు అనమాట. సో వాడికి వాళ్ళ నాన్న ఒక్కడు ఉంటే చాలు, ఇంకెవరూ అక్కర్లేదు. సో ఇంక ఇక్కడ నుంచి మేము పానీపూరి తినేసిన తర్వాత బయలుదేరేసరికి 10:40 అలా అయిపోయిందండి. ఇంకా డైరెక్ట్గా ఇంటికే వచ్చేసామన్నమాట. ఇంకెక్కడ ఆగలేదు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను తీసుకువచ్చిన ఫుడ్ ఐటమ్స్ కానీ ఇక్కడ షాపింగ్ ఐటమ్స్ అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఏం లేదు, అక్కడ చిన్న చిన్న చాక్లెట్స్ ఏవో ఉన్నాయి. సో ఆ చాక్లెట్స్ తీసుకున్నాము. ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ ఒక 3-4 ఏమో తీసుకున్నాము, అంతే. ఇవి అయితే నాకు చిన్నప్పుడు అయితే గుర్తుకొచ్చిందనమాట. 1 రూపీకి 4 ఇస్తూ ఉండేవాళ్ళు కమలా పండు షేప్ ఉన్న చాక్లెట్స్ అయితే. ఇంకా చెర్రీసు, ఇంకా చాక్లెట్స్, రెడ్ చిల్లీ చాక్లెట్స్ అంటే లాలీపాప్స్, ఇంకా జెల్లీ టైప్ ఉంటుంది కదా, సో అవి, చిన్న షేప్ ఉన్న జెమ్స్ ప్యాకెట్. సో ఇవి తీసుకున్నాం అంతే, ఎక్కువగా ఫుడ్ ఏం కొనుక్కోలేదు. ఇంకా ఆ తర్వాత ఇవి జ్యువెలరీ ఐటమ్స్ వచ్చి 3 సెట్స్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము అండ్ 2 క్లిప్స్. ఇంకా ఆ బుట్ట వచ్చి గిఫ్ట్గా వచ్చిందనమాట. సో మేము షాపింగ్ చేసేటప్పుడు ఋత్విక్ వాళ్ళ నాన్న వెళ్ళి ఏదో గేమ్ ఆడారంట. సో దానికోసం ఆ బుట్ట ఫ్రీగా వచ్చింది. సో ఇదండి మా ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్. నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాననమాట. అండ్ మీలో ఎంతమంది ఎగ్జిబిషన్కి వెళ్ళారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.